ఉంటున్నారు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, దుర్గా కుమార్ గారు, సీనియర్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. సార్, ముందుగా దుర్గా కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. అంటే విదేశీ పర్యటనకు వెళ్లేందుకు మాత్రం కోర్టు నుంచి అనుమతి తీసుకోవడం, కోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చాలా సమాధానాలు చెప్పి షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ ఇవాళ విమర్శలు వస్తూ ఉన్నాయి. అసెంబ్లీకి మాత్రం రారు, కానీ విదేశీ పర్యటన కోసం కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకుని వెళ్తారా అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కదా. ఏం చెప్తారు సార్, ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాదు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి ప్రజలిచ్చిన బాధ్యతని పూర్తిగా విస్మరించి అసలు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా మిగిలిన సభ్యులను కూడా వెళ్ళనివ్వకుండా ఆపి విదేశాలకి పర్యటనకి తన మీద సిబిఐ ఆంక్షలు ఉన్నా, సిబిఐ అభ్యంతరాలు చెప్తున్నా, అభ్యంతరాలన్నిటికీ మీరు అన్నట్టు సమాధానాలు చెప్పుకుంటూ వివరణ ఇచ్చుకుంటూ కొన్ని ఆంక్షలకి లోబడి, కోర్టు ఆంక్షలకి సిబిఐ ఆంక్షలకి లోబడి విదేశాల్లో పర్యటిస్తున్నాడంటే అంటే ఇక్కడ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్రాన్ని, ప్రజల్ని విస్మరించి ఆయన విదేశాల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనేది చాలా మందికి అనుమానాలు కలుగుతున్నాయండి. ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా చాలా భారీ ఎత్తున నిధులు విదేశాలకు తరలి అనేది తెలుసు. దాని మీద ఈడీ కూడా దర్యాప్తు జరుపుతుంది. గతంలో ఆయన క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసెస్ లో కూడా చాలా డబ్బుని ఇతర దేశాలకి తరలించాడు. ఆయన కొన్ని వ్యాపారాలు కూడా విదేశాల్లో ఉన్నాయి అనే మాట కూడా వినపడుతుంది. అసలు ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఒక ఆర్థిక నేరగాడు కూడా. అంటే జాతీయ స్థాయి ఆర్థిక నేరగాళ్ల కన్నా మించిన ఆర్థిక నేరాలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇతను మ్యాక్డవెల్ లో, ఆయన అధినేత పేరు ఏంటంటే మ్యాక్డవెల్ అధినేత చెప్పండి. తర్వాత అట్లాగే నీరవ్ మోడీ ఇలాగే వీళ్ళలాగే ఈయన కూడా విదేశాలకు వెళ్ళిపోతాడనే ఒక భయం కూడా సిబిఐకి ఉందండి. అందువల్లే అసలు సిబిఐ విదేశీ పర్యటనని అనుమతించొద్దని సిబిఐ కోర్టుని అభ్యర్థిస్తా ఉంది. అసలు గతంలో కూడా ఈయన యూరప్ వెళ్ళినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన ఇక్కడ దేశంలోకి ఎప్పుడు వచ్చాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదని చెబుతుంది. రెండోది ఏంటంటే ఈ లిక్కర్ కేసులో చాలా విదేశీయాలకి అంటే చాలా విలువైన వజ్రాలు, తర్వాత ప్లాటినమ్, గోల్డ్ ఇలాంటివి కూడా తరలించాడనే ఆరోపణలు కూడా ఆయన ఉన్నాయి. అందువల్ల కూడా ఈ సిబిఐ ఏంటంటే అసలు సిబిఐ తను పెట్టిన కేసుల్లో ఈయన విచారించుకోకుండా విదేశాలకు వెళ్ళి స్థిరపడితే ఇప్పుడు రేపు కోర్టులతో అక్షంతలో వేయించుకునే పరిస్థితి సిబిఐకి ఉంటుందండి. రేపు సుప్రీంకోర్టు అయినా కూడా అడగగలుగుతుంది, అసలు మీరు ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్నప్పుడు విదేశీ పర్యటనకి కోర్టులు అనుమతించినప్పుడు మీరు అభ్యంతరం చెప్పారా అని కూడా రేపు అడిగితే సిబిఐ బ్లాంక్ ఫేస్ డ్రా చేయాల్సి వస్తుంది, అంటే తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఇన్ని రకాలుగా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు, కోర్టుకి కూడా చెబుతున్నారు మాకుండే ఇబ్బందులు ప్రాక్టికల్ గా ఇలా ఉన్నాయి కాబట్టి మీరు అనుమతి ఇవ్వద్దు అని. కానీ ఈయన ఏంటంటే కోర్టులు కొంచెం లిబరల్ గా ఉంటాయి కదండి ఎవరి పట్లైనా. ఈయన ఏంటంటే వాటన్నిటికీ ఏదో సమాధానాలు చెప్పి నాకు అక్కడ సరే, మీ ఆడియో కట్ అయినట్టుంది సార్. ఓకే, సాహెబ్ గారు, ఒకవైపున అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా క్లియర్గా అసెంబ్లీలో చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావనకు వస్తున్నాయి, సమావేశాలు జరుగుతా ఉన్నాయి. యా సార్, చెప్పండి చెప్పండి నవీన్ గారు. ఇప్పుడు ఆరోగ్యపరమైన అంశాలు ప్రస్తావించినప్పుడు న్యాయస్థానాలు కూడా అవుట్ రైట్ గా తిరస్కరించలేవు కదా. అలాంటి మరి కూడా ఏమన్నా కోర్టులో చెబుతున్నాడో మనకు తెలీదు. ఏదన్నా కూడా ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్నప్పుడు సిబిఐ లాంటి సంస్థ అభ్యంతరాలు చెప్పడంలో సమంజసమే అండి, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే సార్, దుర్గా కుమార్ గారు మీరు చెప్పినట్లుగా అభ్యంతరం వ్యక్తం చేసింది సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది కాబట్టి కొన్ని షరతులతో కూడిన అనుమతి లభించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వెళ్ళిన సందర్భంలో పర్యటనకు సంబంధించి ఆ వివరాలు కానీ ఇతర విషయాలు కానీ తర్వాత తిరిగి వచ్చిన ఆ తేదీ కానీ ఇవన్నీ కూడా సిబిఐకి ఖచ్చితంగా తెలపాల్సిన సందర్భం ఉంది. ఇవాళ అదే కోర్టు కూడా ఆదేశించింది.
సరే ఒకసారి సాహెబ్ గారితో మాట్లాడతాను సార్ 1 minute. అవునండి, కోర్టుకి సిబిఐకి రెండింటికి చెప్పమంది. యా యా అవునండి. యా సార్ సాహెబ్ గారు, ఒకవైపున విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి తీసుకున్నారు, విదేశాలకు వెళ్ళడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి మాత్రం ఎందుకు అసలు ఇంట్రెస్టే చూపించలేదు, ఎందుకని అనుకోవాలంటారు? నవీన్ గారు, ప్యానెల్లో ఉన్న తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు